ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలిశలాకయా చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈరోజు మనము 25వ అధ్యాయంలో పురంజని లక్షణాల వివరణలో మనము 11, 12 శ్లోకాలు చదువుతాం మాతాజీ. నేను ట్రై చేస్తాను. సో అన్వేషమానా శరణం భభ్రామ పృథివీం ప్రభుః నానురూపం యదా విందత్ అభుత్స్వ విమనా ఇవ నా సాధు మేనతా సర్వా భూతలే యావతీ పురః కామాన్ కామయమానోసౌ తస్య ఉపపత్యయే. మాతాజీ మీరు శ్లోకం తాత్పర్యం అండ్ పర్పుట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 25. అధ్యాయం పేరు పురంజని చరితం నుండి 12 అధ్యాయాలు చదువుకుంటాం. 11వ అధ్యాయం. సహ అన్వేషమానః శరణం బభ్రామ పృథివీం ప్రభుః నానరూపం యదా విందత్ అభూత్సా విమనా ఇవ. జీవించుటకు ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించుచు పురంజనుడు ప్రపంచమంతటను పర్యటించెను. ఎంత ప్రయాణించినను తనకు నచ్చిన ప్రదేశము అతనికి కనబడలేదు. అందుచే అతడు ఖిన్నుడై నిరాశ చెందెను. పురంజనుని పర్యటన నేటి కాలపు హిప్పీల పర్యటననే పోలియున్నది. సాధారణంగా హిప్పీలు గొప్ప తండ్రికి గొప్ప కులమునకు చెందిన సంతానమే అయ్యుందురు. వారు బీదవారని అనుటకు వీలులేదు. అయినచో ఏదో కారణము చేత వారు ధనికులైన తమ తండ్రులను వదిలి ప్రపంచమంతటను పర్యటించుచున్నారు. ఈ శ్లోకమున తెలుపబడినట్లు జీవుడు ప్రభువు కాగోరును. ప్రభువు అనగా స్వామి లేదా యజమాని అని అర్థం. కానీ నిజమునకు జీవుడు భగవంతుని నిత్యదాసుడే గాని ప్రభువు కాడు. జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమును త్యజించి స్వతంత్రంగా ప్రభువు అగుటకు యత్నించినప్పుడు సృష్టి అందంతటను పర్యటించవలసి వచ్చును. సృష్టి యందు 84 లక్షల జీవరాశులు మరియు కోటాను కోట్ల లోకములు కలువు. జీవుడు అట్టి నానా యోనుల్లోను నానా లోకములలోను పరిభ్రమించుచుండును. ఈ విధముగా అతడు నివాసార్థము ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించుచు దరిద్రి అంతటను పర్యటించిన పురంజనుని బోలిను. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేరభాండ అని శ్రీ నరోత్తమ దాస ఠాకూరులు గానం చేసిరి. కర్మకాండ పథము జ్ఞానకాండ పథము కేవలం విషభాండములు అని దాని భావము. అమృత బలియ ఏభాఖాయ నానాయోని సదాహిరే. ఈ విషాన్ని అమృతమని పొరబడి తాగడివాడు నానాయోనుల్లో పరిభ్రమించును.
కదర్య భక్షణే కరే. తాను పొందిన దేహమును బట్టి జీవుడు అప్పుడు నానా విధములకు హేయ పదార్థములను భుజించును. ఉదాహరణకు జీవుడు శూకర దేహమును పొందినప్పుడు మలమును భక్షించును. కాకి దేహమును ఉన్నప్పుడు మురిగిన పదార్థములను, చివరికి శ్లేష్మాన్ని, చీమును కూడా భక్షించును. ఈ విధంగా జీవుడు నానా యోనుల్లో పరిభ్రమించుచు నానా విధములకు హేయ పదార్థములను భక్షించునని నరోత్తమ దాస ఠాకూర్లు పలికిరి. అయినప్పటికీ సుఖి కానిచో అతడు విషణ్ణుడగును లేదా పిప్పిల మార్గమును పట్టును. ఈ విధముగా రాజు తన ప్రయోజనమునకు అనుకూలముగు ప్రదేశమును కనుగొనజాలకపోయినని ఈ శ్లోకమున చెప్పబడింది. ఈ భౌతిక జగమునందు ఏ జీవజాతి ఎందు గాని ఏ లోకమునందు గాని జీవుడు సుఖవంతుడు కాకపోవటే దానికి కారణం. ఈ భౌతిక జగత్తునందలి ఏదియును ఆత్మకు అనుకూలమైనది కాదు. ఈ శ్లోకమనందు తెలుపబడినట్లు జీవుడు స్వతంత్రముగా ప్రభు కాగౌరును. కాని అతడు అట్టి భావనను విడనాడి కృష్ణదాసుడు అయినంతనే అతని సుఖమయ జీవనము ఆరంభమగును. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానం చేసిరి. మిచే మాయారవసే యాచ్చాభేసే కాచ్చాహాబుడుబు భాయి. జీవా, మాయా తరంగములలో నీవెందుకు కొట్టుకుని పోచున్నావు అని దీని భావం. ఈ విషయమున భగవద్గీత 18వ అధ్యాయం 61 శ్లోకముయందు ఇట్లు చెప్పబడింది. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. దేహమనడి యంత్రముచే జీవుడు నానా యోనులలో నానా లోకములలో పరిభ్రమించెను. అందుచేతనే భక్తి వినోద ఠాకూర్లు ఎందులకై ఈ దేహ యంత్రములలో నిలిచి నానా స్థితిగతులను పొందుచున్నావని జీవుణ్ణి ప్రశ్నించుచున్నారు. శ్రీకృష్ణునికి శరణజొచ్చి ఆ మాయా తరంగములను అధిగమింపవచ్చునని ఆయన ఉపదేశించిరి. జీవ కృష్ణదాస ఏ విశ్వాస కర్లేత ఆరా దుఃఖనాయి. శ్రీకృష్ణుణ్ణి దరిచేరినంతనే ఆ దేవదేవుడు ఈ విధముగా ఉపదేశము వసగలడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణ పొందుము. నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తిని గావింతును, భయమనందకును. ఈ విధంగా మనము ఒక దేహము నుండి మరొక దేహమునకు, ఒక లోకము నుండి మరొక లోకమునకు ప్రయాణించుట నుండి వెంటనే బయటపడగలము. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ అని శ్రీ చైతన్య మహాప్రభువు పలికిరి. ఆ విధంగా ప్రయాణించుచున్న జీవుడు భాగ్యవశమున భక్తుల సాంగత్యమును బడిసి కృష్ణ భక్తిని పొందగలిగినచో నిజమైన జీవితము ఆరంభమగును. పరిభ్రమించుచున్న జీవులందరూ శ్రీకృష్ణుని ఆశ్రయమున సుఖభాగులగుటకై మా కృష్ణ చైతన్య ఉద్యమము ఒక చక్కని అవకాశమును వసుచున్నది. ఈ శ్లోకమునందు విమన ఇవ అను పద సమూహము మిగుల ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో స్వర్గరాజు కూడా చింతాక్రాంతుడై ఉండును. బ్రహ్మదేవుడే చింతాక్రాంతుడై ఉండను అన్నచో ఈ లోకమున పరిభ్రమించు సామాన్య జీవులను గూర్చి తెలుపునదేమున్నది. ఈ విషయమును గూర్చి భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకమునందు ఇట్లు ధృవపరచుచున్నది. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో అర్జున. భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. ఈ భౌతిక జగత్తులో జీవుడు ఎన్నడును సంతుష్టుడు, ప్రసన్నుడు కాజాలడు. భౌతిక జగత్తును సుఖమయ స్థానముగా భావించిన కారణమున బ్రహ్మస్థానమును లేదా ఇంద్రచంద్రుల స్థానమును పొందినప్పటికీ అతడు చింతాక్రాంతుడై అయ్యుండును. 12వ శ్లోకం. నా సాధు మే నేతాః సర్వభూతలే యావతీః పురః కామాన్ కామయమానః అసౌ తస్య ఉపపత్తయే. పురంజనుడు అపరిమితమగు ఇంద్రియ భోగ కోరికలను కలిగి ఉండి ఆ కోరికలన్నీ తీరగల అనువైన ప్రదేశమును వెదుకుటకు ప్రపంచమంతటను పర్యటించెను. దురదృష్టవశాత్తు అతనికి సర్వత్రా అసంతుష్టి భావనయే గోచరించెను. తాతల సైకతే వారి బిందు సమా సుతమితర రమణీ సమాజే అని వైష్ణవ కవి అయిన శ్రీల విద్యాపతి గానం చేశాను.
సంఘము, స్నేహము, ప్రేమ అనువానితో కూడినట్టి ఇంద్రియ భోగము ఎడారిలో నీటి చుక్క రాలుటతో పోల్చవచ్చును. ఎడారిని తడుపుటకు సముద్రమంత జలము కావలసి వచ్చినప్పుడు ఒక్క నీటి చుక్కతో ఏమి ప్రయోజనం? అదేవిధంగా జీవుడు దేవదేవుని అంశయై ఉన్నాడు. ఆ దేవదేవుడు వేదాంత సూత్రములందు ఆనందమయు అభ్యాసాత్ అనగా ఆనందపూర్ణుడు అని వర్ణింపబడిను. అట్టి భగవానుని అంశగా జీవుడు కూడా పూర్ణానందమును కోరును. కాని ఆ పూర్ణానందము భగవానునికి వేరుగా అతనికి లభించదు. నానా విధములైన జీవజాతులలో పరిభ్రమించుచు అతడు ఆయా దేహములలో ఏదో కొంత ఆనందమును అనుభవించవచ్చునేమో గాని పూర్ణ ఇంద్రియానందము ఏ భౌతిక దేహములను లభించదు. ఈ విధంగా పురంజనుడు అనగా జీవుడు నానావిధ దేహములలో పరిభ్రమించినను ఆనంద ప్రాప్తి యత్నమున సర్వత్ర భంగపాటుని పొందును. అనగా అనాత్మచే అనగా భౌతిక పదార్థంచే కప్పబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక జీవనమునందలి ఏ పరిస్థితి అందును పూర్ణ ఇంద్రియానందమును అనుభవింపజాలదు. వేటగాని సంగీతమునకు జింక మైమరచిపోవచ్చునేమో గాని తత్ఫలితముగా అది ప్రాణమును కోల్పోను. అదే విధముగా చేప జిహ్వ చాపల్యమును తీర్చుకున్నట్టులో ప్రావీణ్యమును కలిగి ఉన్నను మత్స్యకారుడు వేసిన గాలమునకు చిక్కి ప్రాణమును విడిచెను. గొప్ప శక్తిని కలిగిన ఏనుగు కూడా ఆడ ఏనుగుతో రమింపగోరుచు చిక్కుబడి స్వతంత్రమును కోల్పోవును. ఈ విధంగా జీవుడు ప్రతి జీవజాతి యందు ఏదో ఒక ఇంద్రియ తృప్తిని పొందగలిగిన దేహమును పొందినను అన్ని ఇంద్రియములను ఒకే మారు అనుభవింపజాలడు. మానవ జన్మలో అతడు తన సమస్త ఇంద్రియములను వికృతముగా భోగింప అవకాశమును పొందినను తత్ఫలితముగా ఇంద్రియ భోగయత్నమున కలవరమునకు ఉపద్రవమునకు గురి అయి చివరకు విష్ణుడగును. ఇంద్రియ తృప్తికై అతడు ఎంత అధికంగా యత్నించునో అంత అధికంగా బంధమున చిక్కుబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, Mataji. Hare Krishna. Thank you for all joining this Zoom call today. Prayers to start చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. ఓం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ అందరికీ జాయిన్ అయినందుకు ఈరోజు భాగవతం క్లాస్లో. సో మనము ఈరోజు 4వ స్కందం నుంచి 4వ వర్ణ సృష్టిలో 25వ అధ్యాయం పురంజని లక్షణాల వివరణ అనే అధ్యాయంలో 11, 12 శ్లోకాలు పరిశీలిస్తున్నాము. సో దాంట్లో మెయిన్గా ఈ అధ్యాయంలో మనం ఇంతకుముందు మండే డిస్కస్ చేసినట్టు 5 సెక్షన్స్గా డివైడ్ చేసి పడింది. 1 నుంచి 8 ఏమో నారదుడు కరుణ ఎట్లా ప్రాచీన భవిష్యత్ మీద చూపిస్తున్నాడు అనేది ఒకటి సెక్షను. ఇంకో సెక్షన్లో నారదుడు పురంజని కథ ప్రారంభించాడు, అది 9 నుంచి 24 శ్లోకాలు. సో మనం ఈరోజు చదివేది ఆ 9 నుంచి 24 శ్లోకాలలో ఉన్న సబ్ సెక్షన్లో మనం చదువుతున్నాం. ఇంకా 25 నుంచి 44 ఏమో పురంజనుడికి ఒక అందమైన యువతి రాణిగా వస్తుంది. తర్వాత ఒక నగరంలో 9 గేట్స్, మన బాడీ 9 గేట్స్ అనే ఉపమానంతో ఆ కథలో ముందుకెళ్తుంది. అది 45 నుంచి 55 శ్లోకాలలో. తర్వాత లాస్ట్ 56 నుంచి 62 శ్లోకాలలో ఎట్లా పురంజనుడు తన భార్య చేత మోహితుడు అవుతాడు అనేది తెలుసుకుంటాం. సో మనం ఇప్పుడు సెకండ్ సెక్షన్లో మనం ఈ కథ స్టార్ట్ చేశాడు కదా నారద ముని, దాంట్లో ఒక సబ్ సెక్షన్లో 9 నుంచి 12 ఒకటి ఏంటంటే పురంజనుడు ఒక సూటబుల్ ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నాడు.
ఆ సెర్చ్లో మనం ఉన్నాం అన్నట్టు. సో ఇది ఉపమాన కథలో నారద ముని పురంజనుడు అంటే యాక్చువల్గా ఆత్మ అన్నట్టు మనమే. సో మనం పురంజనుడు అన్నట్టు. పురం అంటే శరీరం ఇక్కడ. సో పురంజనుడు భూమి అంతా తిరిగి తన కోరికలు నెరవేరే స్థలము కోసం వెతుకుతున్నాడు. కానీ అది ఆబ్వియస్‌గా ఈ 11వ శ్లోకంలో మనకు అతనికి ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు, తృప్తి లేదు అని తెలుసుకుంటాడు. తర్వాత 12వ శ్లోకాల్లో ఇంద్రియ సుఖాల కోరికలకు అంతు లేదని తెలుసుకుంటాడు. సో దాన్ని మనం డీటెయిల్‌గా చదువుదాం. సో మన ఈరోజు వచ్చే థీమ్ ఏంటంటే భౌతిక ప్రపంచము ఎక్కడ సంపూర్ణ సుఖము లేదు. నిజమైన ఆశ్రయం కృష్ణుని శరణాగతిలోనే ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం ఈ థీమ్‌లో ఈరోజు. సో మనము స్టార్ట్ చేసే ముందు యాక్చువల్‌గా ఈ శ్లోకాస్‌లోనే ప్రభుపాద గారు చాలా భగవద్గీత శ్లోకాలని రిఫరెన్స్ చేశాడు. అవే చూస్తాం ఈరోజు. సో మనకు ఫస్ట్ 11వ శ్లోకంలో పురంజనుడికి నచ్చే స్థలం కోసం భూమి అంతా తిరుగుతాడు. యాక్చువల్‌గా ఏంటంటే మనం ప్లానెట్స్ అని కూడా అనుకోవచ్చు. ఒక భూమి అనే కాదు. అన్ని ప్లానెట్స్‌లో బికాజ్ ఎన్నో ప్రపంచాలు ఉంటాయి. సో ఎక్కడైనా వెతుకుతాడు అనేది. మనం సోల్ కాబట్టి మనం ఏ ప్రపంచంలో ఉంటాం అనేది తెలియదు కాబట్టి సో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎంత వెతికినా తనకు మనస్సుకు నచ్చే స్థలము దొరకలేదు. చివరికి అతను నిరుత్సాహంతో, విచారంతో నిండిపోయారు. ఇది శ్లోకం యొక్క ఇమ్మీడియేట్‌గా తాత్పర్యం అన్నట్టు. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, శ్రీల ప్రభుపాద ఎలా వివరించారు అనే దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్దాం. సో మామూలుగా మనకు ఆల్రెడీ తెలుసు, మనకు భగవద్గీతలో చెప్పాడు 15th శ్లోకాలు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేమ శాశ్వతం మాప్నువంతి మహాత్మానవ సంసిద్ధి పరమాం గతాః. సో దాంట్లో ఈ మనం ఇప్పుడు దుఃఖాలయం అంటే దుఃఖాలు ఉండే ఆలయం అంటే మనకు ఎలా అయితే మనం పుస్తకాలయం అంటాము, దేవుడు ఉండే దేవాలయం అంటాము, అలానే దుఃఖాలు ఉండేది ఫుల్ ఆఫ్ మిజరీస్ దుఃఖాలయం అండ్ అశాశ్వతం అంటే టెంపరీ అని భగవద్గీతలో కృష్ణుడు ఆల్రెడీ చెప్పారు. సో కాబట్టి ఆ పురంజనుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా కంపేర్ చేశాడంటే హిప్పీస్తో కంపేర్ చేశాడు. హిప్పీస్ కూడా ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళు కూడా గ్రేట్ ఫ్యామిలీస్‌కి, రిచ్ పేరెంట్స్‌కి కొడుకులైనప్పటికీ పుత్రికలైనప్పటికీ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ దొరకదు దేంట్లో. సో కాబట్టి వాళ్ళు దానికోసమని దాని వెంపటలాడుతుంటారు. ఎక్కువ మటుకు అమెరికాలో చూస్తాం హిప్పీస్‌ని. శ్రీల ప్రభుపాద్ గారు అమెరికా వచ్చినప్పుడు ఇలాంటి హిప్పీలని చాలా మటుకు ఎదురయ్యారన్నట్టు. సో వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది. సో పురంజుని ప్రయాణం ఇప్పిల జీవితం లాగా ఉందని కంపేర్ చేస్తున్నారన్నట్టు శ్రీల ప్రభుపాద పర్పోర్ట్‌లో. సో మనకు వాళ్ళ అలా జీవాత్మ యొక్క స్థితి ఏంటంటే ఆయన జీవాత్మలకు ప్రభువు కావాలనే తప్పుడు కోరిక వచ్చింది. సో శ్లోకంలో ప్రభువు అని కూడా ఉంటుందన్నట్టు. సో ఈ యాక్చువల్‌గా అసలు ప్రభువు మనం కాదు. శాశ్వత ప్రభువు కృష్ణుడు. మనం కృష్ణుడి సేవకుడు అని తెలుసుకోవాలి. సో కృష్ణుడి ఆశ్రయం వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి, నేనే స్వతంత్రుడనే భావంతో వచ్చాం కాబట్టి, ఎన్ని జన్మలైనా మనం తిరుగుతూనే ఉన్నాం. సో మనకు 84,00,000 అంటే 8.4 మిలియన్ స్పీసీస్‌లో తిరుగుతా ఉంటాం ఆ చక్రంలో. సో అనేక యోనిలలో సో ఈ ఈ ఒక్క గ్రహమే కాదు, అనేక ప్లానెట్స్‌లో తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మనము మహావిష్ణువు నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వస్తాయని తెలుసుకున్నాం. ఆయన శ్వాస తీస్తుంటే నిశ్వాసలో ఒక్కొక్క యూనివర్స్ క్రియేట్ అవుతుంది. సో అట్లాంటి అండ బ్రహ్మాండాల నాయకుడు మహావిష్ణువు అయితే ఆయన నుంచి వచ్చిన ఒక్కొక్క బ్రహ్మాండానికి గర్భోదకశాయ విష్ణు, తర్వాత మన ఆత్మలో ప్రతి లివింగ్ ఎంటిటీ యాటంలో ఉండేదేమో క్షీరోదక సాయి విష్ణు పరమాత్మలాగా. సో అది సో ఎన్నో వెతికినా కూడా మనం లైక్ మనకు ఆ ప్రశాంతత రాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉపమానం ఇస్తున్నాను అన్నట్టు. ఎలా అంటే
పంది ఏం తింటుంది, మలం తింటుంది. కాకి అయితే ఇంకా కుళ్ళిపోయిన ఫస్ కానీ మ్యూకస్ ఇలాంటివన్నీ ఆ, చీము పట్టినవి చెత్త తింటుంటుంది. సో ఒక్కొక్క జీవి ఏం తింటుంది అనేది దాని జన్మ బట్టి ఆధారపడి ఉంటుంది. సో మనం మనుషులం కాబట్టి మనకు మంచి ఫుడ్ చేసుకోగలుగుతున్నాము, తినగలుగుతున్నాం. కానీ అవి సో జీవరాశులు ఎన్నో ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ మనకు నరోత్తమ దాస్ ఠాకూర్ ఒక పాట పాడాను అన్నట్టు. సో దాన్ని ఎలా చూడాలంటే, ఈ వాచనేర అగోచర అనే ఒక 14 వర్సెస్ ఉన్నాయి, బెంగాలీ పాట అన్నట్టు ఇది. సో ఆ బెంగాలీ పాట బుక్ ఏంటంటే ప్రేమ భక్తి చంద్రిక, ఆ బుక్లో నుంచి ఈ సాంగ్ తీసుకున్నారు అన్నట్టు. 8th వర్స్ ఇది. ఆ, జ్ఞానకాండ కర్మకాండ కేవలై విసరే భాండ అమృత బొలియా ఏభ కాయ నానా యోని సదా ఫిరే కదర్య భక్షణ కోరే తారే జన్మ అద పాతై హే. సో ఇక్కడ ఈ కర్మకాండాన్ని నమ్ముకొని ఇలా స్పెక్యులేషన్స్తోని ఇప్పుడు కర్మకాండ అనే ఒక పార్ట్, విషం ఉన్న పార్ట్, జ్ఞానకాండ అనే ఒక విషం ఉన్న పార్ట్ని ఈ రెండు డ్రింక్ చేస్తే ఆ రెండు విషమే కాబట్టి పాయిజన్. సో అతనికి ఎప్పుడూ అది అమృతం కాదు. సో సో ఎంత టైం స్పెండ్ చేసినా, ఎన్ని యోనిలు మారినా, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ, అతనికి ప్లెజర్ అనేది, నెక్టర్ అనేది దొరకదు. అది ఓన్లీ కృష్ణుడి సేవలోనే దొరుకుతుంది అది. సో కృష్ణుడికి దగ్గర అయితేనే మనకు బ్లిస్ కానీ రియల్ హ్యాపీనెస్ కానీ ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఉండదు. సో మనం ఈ శ్లోకాలో ఆ, విమాన అని వర్డ్ యూజ్ చేస్తాం. పురంజనుడు విమాన అయ్యాడు అంటే ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఏ స్థితిలో కూడా ఆయనకు ఆనందం కనబడలేదు. బ్రహ్మలోకమైన, ఇంద్రలోకమైన, భూమి మీద అయినా, సో అన్ని ప్లానెట్స్ అని ఎక్కడ శాశ్వత సుఖం లేదు, పర్మనెంట్ హ్యాపీనెస్ లేదు. సో మనం ఆల్రెడీ భగవద్గీతలో అదే శ్లోక ఫస్ట్ రిఫర్ చేసి ఉన్నాం. దాంట్లో దుఃఖాలేమో శాశ్వతం అన్నాం. సో శాశ్వతమైన సుఖం లేదు. సో అది మనకు ఇక్కడ ప్రభుపాద్ కూడా చెప్తున్నారు. సో ఒక్కొక్క ఆ, ఇంకొకటి ఏంటంటే, ఇంకొక శ్లోక ఇక్కడ భగవద్గీత అది రిఫర్ చేశారు. సో మనము కృష్ణుని శరణాగతి అది నిజమైన ఆశ్రమం అని చెప్తున్నాడు. 66 శ్లోక భగవద్గీతలో ఉన్నది. అది కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో దాంట్లో కూడా ఈ ఫైనల్గా ఏంటంటే హయ్యెస్ట్ ధర్మ అంటే సర్వధర్మ అని అన్నాడు కాబట్టి హయ్యెస్ట్ ధర్మం కృష్ణుడికి సరెండర్ కావడమే. అదే నిజమైన ఆశ్రయం మనకు కూడా, విముక్తి కానీ. సో మనం ఏమనాలంటే ఆ టైంలో మనం ఏది చేసినా అంటే మనం ఈ మన ఏ సైకిల్లో ఉన్నా, ఎన్ని ఆ, ప్రారబ్ధ కర్మలు ఉండి పాపాలు ఉన్నా కూడా అది ఇవన్నీ అతని డివోషనల్ సర్వీస్ చేస్తుంటే అవన్నీ తొలగిపోతాయి. బికాజ్ కృష్ణుడు నిజా నిజమైన సుఖాన్ని ఇస్తాడు కాబట్టి ఆయనే ఈ బర్త్ డెత్ సైకిల్ నుంచి, జన్మ మృత్యు సైకిల్ నుంచి మనల్ని బయటపడేయగలుగుతాడు. కాబట్టి అది రియల్ శరణాగతి కృష్ణుడికి చేస్తే అది సాధ్యమవుతుంది అనేది మనం భగవద్గీతలో మనం నేర్చుకున్నది. సో ఈ ఐ షల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ అన్న అంటే నువ్వు ఎంత పాపాత్ముడివైనా సరే, నువ్వు ఆ, నాకు సరెండర్ అయితే నేను తీసుకెళ్ళాను. మా శుచః అంటే డు నాట్ ఫియర్. సో అని మనకు ప్రామిస్ చేశారు అన్నాడు కృష్ణుడు. సో అది ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాద రిఫర్ చేశారు. ఇంకొక శ్లోకం కూడా ఉంది ఇందులోనే భగవద్గీతది. దాన్ని వచ్చేసి ఐ థింక్ 61 అనుకుంటా శ్లోక. సో బట్ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము ప్రభు కాదు, మనము కృష్ణ దాసులము.
అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు లెసన్. తర్వాత ఈ జ్ఞానకాండ కర్మకాండ అనేది మనకు నిజమైన అమృతం ఇయ్యదు. మనము ఖచ్చితంగా ఆ, భక్తి మార్గంలో ఉంటేనే మనకు నిజమైన అమృతం దొరుకుతుంది, అంటే కృష్ణ బ్లిస్ మనకు దొరుకుతుంది ఒక ఆ, భక్తిలోనే అనేది మనకు చెప్తాను. ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ ఒక పాటలో పాడతాడు, మాయా తరంగాలలో ఎందుకు తేలుతున్నాను అని అడుగుతాడు అన్నట్టు క్వశ్చన్ ఇట్లా మన ఆత్మలని. సో ఎందుకు మునిగిపోతున్నావు అని. సో ఈ జీవాత్మ ఒక్కొక్క శరీరంలో యాత్రలో కూర్చొని కర్మఫలాలు అనుభవిస్తూ ఒక్కొక్క లైక్ బర్త్ తీసుకుంటూ వెళ్తూ ఉందన్నట్టు. సో నా అనురూపం. సో ఆ విధంగా అన్నట్టు ఆ ప్లేస్ ఒక సూటబుల్ ప్లేస్ అతనికి సరిపడే పర్పస్కి ఒక్కటి కూడా దొరకలేదు, ఒక ఇది కూడా ఒక ప్లానెట్ మీద ఈ మెటీరియల్ వరల్డ్లో. సో అది మనకు ఇది నేర్చుకోవాలి. ఇందులో ఒక పాట పాడండి, మిచే మాయారే వాసే యచ్చా బేసే కచ్చహ అబు దుబే బాయి. సో ఇందులో ఏమని చెప్తారంటే జీవాత్మ ఈ ఈ ఈ మెటీరియల్ ఫిజికల్ ఈ బాడీ ఉంటుంది కదా, ఇది ఒక యంత్రంతో పోల్చొని ఇందులో కూర్చొని తిరుగుతున్నాడు, యాత్ర చేస్తున్నాడు, అంటే ఇట్ ఈస్ లైక్ విమానం లాగా. సో మనం ప్రయాణం చేస్తున్నాం ఎన్నో శరీరాలతోని, 84 లక్షల శరీరాలు, మన ఏ సైకిల్ ఏది వస్తుంది అనేది మనకు కూడా తెలియదు. సో మన పూర్వజన్మ కర్మ బట్టి మనం చేసే దాని కాన్షియస్నెస్ బట్టి మనకు నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్లో. అంతకాలే స్మరణ్ అని భగవద్గీతలో చెప్తారు. సో దాన్ని బట్టి ఆ లైఫ్ మనకు ఆ లైఫ్ వస్తుంది. సో కాబట్టి ఇది యాత్ర అన్లిమిటెడ్గా సాగుతూ ఉంది. ఇప్పుడు మనకు బ్రహ్మ 51 ఇయర్లో ఉన్నాం మనం, అంటే ఎన్ని లైఫ్ టైమ్స్ అయిపోయినాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో బ్రహ్మకు 100 ఇయర్స్ అనుకుంటే మనం 51 లైఫ్ టైమ్స్లో ఉన్నాం. సో ఇక్కడ నేను చెప్పినట్టు భగవద్గీత 61 శ్లోకాన్ని కూడా రిఫర్ చేశారు. ఈశ్వర సర్వభూతానం హృదేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యాంత్రరూఢాని మాయయా. సో యాంత్ర అని ఇక్కడ కూడా ఇచ్చాడు అన్నట్టు. పరమాత్ముడు మన హృదయంలోనే ఉన్నాడు, సూపర్ సోల్ అవుతుండగా క్షీరోదక సాయి విష్ణువు మన ఆ హార్ట్ రీజియన్లో ఉన్నాడు. సో ఆయనే మనకు డైరెక్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి మనము అది వదిలేసి మెటీరియల్ ఎనర్జీలో మనం ఈ ఫ్లైట్లు ఎక్కేసి ఆ దేశం నుంచి ఈ దేశం, ఆల్వేస్ మనం ఏమనుకుంటాం, గ్రాస్ ఈజ్ మోర్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ అనుకుంటాం. అదే దూరపు ఉన్న కొండలు నున్నగా ఉన్నాయి అని అనుకుంటాం, అలా అన్నట్టు. అంటే దూరం నుంచి చూస్తే కొండ సాఫ్ట్గా, అంటే అన్నీ క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గర పోతే అన్నీ లైక్ రఫ్గా ఉంటుంది కదా, చెట్లు అని అవన్నీ చిన్న చిన్నవి స్టెప్స్ లాగా ఉంటుంది. సో చూసే వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో అక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇప్పుడు మనం యుఎస్కి వచ్చినాక అలానే అనుకునే వచ్చాం, ఇటు సైడ్ బాగుంటుందని. బట్ ఇక్కడ కూడా సేమ్ లైఫే, డిఫరెంట్ ఏం లేదు ఇక్కడ. సో లైఫ్ ఏం చేంజ్ ఏం కాదు. సో ఇక్కడ ఆ, ఒక అదే ఒక మామూలుగా యాత్రికుడు అటు సైడ్ గ్రీన్ ఉంటుంది, గ్రాస్ గడ్డి గ్రీన్గా ఎక్కువ ఉంటుంది అని అటు రివర్ క్రాస్ చేసి అటు పోతే మళ్ళీ అతనికి ఇటు సైడ్ ఉన్నదే గ్రాస్ గ్రీన్గా కనపడుతుంది. సో ఆ విధంగానే మనం ఎప్పుడు అలా అనుకుంటాం, మనని మాయ ఆ విధంగా చేస్తుంది, మాయ మనను మోహిస్తుంది. సో మనము ఇంకా ఇంకా మంచిగా తృప్తి ఎక్కడ దొరుకుతుందో, ఇంకా ఎక్కువ సాటిస్ఫై అవుతామేమో అని. సో సో అలా అయినప్పుడు ఇక్కడ వచ్చినాక ఆ సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్లో ఉంటే గ్రేట్ అనుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంక్లూడింగ్ నేను. సో అలా లైఫ్ ఇక్కడ ఏదో గ్రేట్ ఉంటుంది, ఇక్కడ కూడా హ్యాపీనెస్ ఏం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా H1 మీద వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చేస్తే లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇండియాకి వెళ్ళొచ్చు, ఎలాంటి జాబ్ ప్రాబ్లమ్స్ ఉండదు, లైఫ్కి స్టెబిలిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అలా వీలు కాదు. సో ఆ సిచ్యువేషన్ మారిపోయినాక అది ఏం లేదు అన్నట్టే అనిపిస్తుంది, అంత హ్యాపీగా ఉంటుంది. నా పర్సనల్ సిచ్యువేషన్లో నాకు గ్రీన్ కార్డ్ వచ్చినాక అంత సాటిస్ఫాక్షన్ రాలేదన్నట్టు, అంత వెయిట్ చేసినా కాబట్టి అసలు నేను రియల్గా హ్యాపీ ఫీల్ కాలేదు. ఒక
జస్ట్ ఒక వర్క్ ఫినిష్ అయింది అన్నట్టే అనిపించింది. ఎందుకంటే దానికోసం అంత వెయిట్ చేసినాక వచ్చినాక అంత సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు. సో కాబట్టి మనం కూడా ఏ దానికైనా నేమ్ అండ్ ఫేమ్ అయినా సరే మనం ఏదైనా ట్రై చేసామనుకో, ఒకసారి వచ్చినాక లైక్ ఇప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దగా అయినాక వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయాలి, అండర్ గ్రాడ్ చదవాలనుకో, వాళ్ళు చదివినాక జాబ్ కావాలంట, జాబ్ వచ్చినాక బట్ స్టిల్ మళ్ళీ పెళ్ళి కావాలని అనుకుంటారు. అది పెరుగుతూనే ఉంటుంది కానీ దానికి సాటిస్ఫై కారన్నట్టు, ఒక లిమిట్ ఉండదు. సో ఆల్వేస్ అవి ఒక డిజైర్ ఫుల్ఫిల్ అయితే ఇంకోటి లస్ట్. మనం చూసాం రావణాసురుడు సర్వనాశనం కావడానికి లస్ట్ ఒకటే కారణం. అతనికి ప్రతి కనబడిన స్త్రీ కావాలనే కదా, సీతామ్మని ఆ, కావాలనుకునే మొత్తం లంకని సర్వనాశనం చేసుకున్నాడు. సో మనం ఆ, బాగా అర్థం చేసుకోవాలి అన్నట్టు. మనకు ఇక్కడ దుఃఖాలేం అశాశ్వతం కాబట్టి మనకు ఈ పృథ్వీ మీద ఈ మెటీరియల్ వరల్డ్లో మనకు ఎప్పుడు నిజమైన సాటిస్ఫాక్షన్ రాదు. కృష్ణుని శరణాగతి వంతేనే వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకా నుంచి. సో ఇంకా ఏముంది ఈ శ్లోకాలు, ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకో శ్లోకాన్ని కూడా రిఫర్ చేస్తున్నారు భగవద్గీతలోదే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యత్తు పునర్జన్మ దుఃఖాల శాశ్వతం అయిపోయింది. అంటే ఆ బ్రహ్మలోకం నుంచి మనకు 7 ఊర్ధ్వలోకాలని, 7 అధోలోకాలని ఉంటాయి. మొత్తం 14 లోకాలు. మన సెకండరీ క్రియేషన్ బ్రహ్మదేవుడు సృష్టించిన 14 లోకాలు అంటారు. మనము లైక్ ఈ స్వర్గం కూడా ఈ అప్పర్ ప్లానెటరీ సిస్టంలోనే వస్తుంది, ఊర్ధ్వలోకాలలో వస్తుంది. ఫస్ట్ బ్రహ్మలోకాన్ని సత్యలోకం అనొచ్చు, తప, జన, మహా, స్వర్గము, భువర్లోక, భూలోకము, అవి 7. తర్వాత అధోలోకాలు అనేది అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అనేవి ఇవి భూలోకం. సో మనకు ఎక్కడ శాశ్వతంగా సుఖం ఉండదు. సో అదే ఈ శ్లోకాల్లో 16th శ్లోక భగవద్గీత 8th చాప్టర్లో ఉంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. సో మళ్ళా పుట్టాల్సిందే, పునర్జన్మ ఉంటుంది, బర్త్ అండ్ సైకిల్ ఉంటుంది. సో బ్రహ్మదేవుడు కూడా 100 years తర్వాత చనిపోతాడు. సో అది మనకు అర్థమవుతుంది. సో భాగ్యవంతుడు ఎవరు, యాక్చువల్గా ఎవడు బెస్ట్ పర్సన్, ఏ భక్తుల అసోసియేషన్ పొందినవాడు, సత్సంగం పొందినవాడే నిజమైన బ్లెస్డ్ పర్సన్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈవెన్ బ్రహ్మదేవుడు పొజిషను టెంపరీ, ఇప్పుడు ఇంద్రుడు పొజిషను చంద్రుడు సో ఇవాళ వాళ్ళందరికీ యాంగ్జైటీస్ ఉంటాయి, వాళ్ళందరూ ఈ మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్తోనే ఎఫెక్ట్ అవుతుంటారు. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా హ్యాపీగా ఉండరు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వర్గంలో 1 year అంటే మన భూమి మీద 1 year అంటే స్వర్గంలో 1 day అన్నట్టు. అంటే 6 months ఏమో పగలు, 6 months ఏమో రాత్రి. మన భూలోకం ప్రకారం 1 year అయిపోతుంది 1 day స్పెండ్ చేస్తే స్వర్గం. సో ఆ విధమైన టైం ఫ్రేమ్ ఉంటుంది స్వర్గలోకం. సో కాబట్టి మనం ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, బ్రహ్మాండే బ్రహితే కోనో భాగ్యవాన్ జీవ. అనేక జన్మలు తిరుగుతూ మధ్యలో ఎవరికైనా భక్తుల అసోసియేషన్ దొరికితే అదే నిజమైన జీవితం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ధ్రువ మహారాజు ఈ చరిత్రలోనే, పరంపరలోనే మనం చూసాం ప్రాచీన పరిస్థితి. సో ధ్రువుడు వంశస్థులు కాబట్టి ఆ నోబుల్ సోల్, ఆ గురువు, స్పిరిచువల్ మాస్టర్ నారదుడు వచ్చి అతనికి రైట్ డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు అన్నట్టు, కర్మకాండలో మునిగిపోయిన ప్రాచీన పరిస్థితి. సో సో అలాంటిది మనకు లైక్ ఎన్నో జన్మల సుకృతం. ఇప్పుడు మంచి ప్యూర్ డివోటీ ఉంటే మనం అంటాం కదా, ఎన్నో జన్మలు తరిస్తాయని. అట్లా ధ్రువ మహారాజు ఉన్నాడు కాబట్టి అతని వంశంలో ఇప్పుడు నారదుడు వచ్చి అతనికి ప్రాపర్గా గైడ్ చేయడానికి వచ్చాడు అన్నట్టు. సో మనం కూడా ఎన్నో లైక్ అట్లీస్ట్ మనం ఈ జన్మలో తెలుసుకున్నాం కాబట్టి మన ప్రయత్నం మంచి భక్తి చేయడం అన్నట్టు చేస్తే ఎప్పటికో అప్పుడు ఎన్నో జన్మల తర్వాత అయినా మనం డెఫినెట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. సో కాబట్టి అది మనం నేర్చుకోగలగాలి. నిజమైన మనది స్టార్ట్ అయ్యేది స్పిరిచువల్ మాస్టర్ మనకు ప్రాపర్ గైడ్ చేసినప్పుడు. మనం అంటే ఇస్కాన్ పరంపరలో అయితే ఇనిషియేషన్ తీసుకున్నాక
రియల్ లైఫ్, సెకండ్ లైఫ్ స్టార్ట్ అయినట్టు. సో కాబట్టి మన గోల్ ఈజ్ మనం భక్తిలో ప్రోగ్రెస్ కావాలంటే ఇనిషియేషన్ తీసుకొని మనం ప్రాపర్గా భక్తి చేయాలి. మనం ఈ మెటీరియల్ డిటాచ్మెంట్తోనే ఉండాలి. సో మనకు సింపుల్ లైన్ ఏంటంటే, భౌతిక ప్రపంచంలో శాశ్వతమైన సుఖం లేదు, ఎంత వెతికినా పర్ఫెక్ట్ ప్లేస్ దొరకదు. మనం అనుకుంటాం ఇండియాని ఉన్నప్పుడు యుఎస్ ఏమో అనుకుంటాం, బట్ యుఎస్లో వచ్చినాక కూడా మనకు తెలిసింది అది ఏది కూడా పర్ఫెక్ట్ ప్లేస్ కాదు. చూస్తున్నాం మనం ఎట్లా జరుగుతున్నాయి వార్స్ కానీ, ఎలా అన్యాయం జరుగుతుంది, ఎలా అన్యాయం చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కానీ, ఇంతకుముందు యుద్ధాలలో కానీ. సో ఆ, ఈ మనము దానికి మెయిన్ బాండేజ్ ఏంటి, మనం ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలనుకోవడమే ఇది ఇంపార్టెంట్. మనకు ఈ మనల్ని కట్టివేస్తుంది ఇది బంధనం. మన బంధనం ఏంటి, మనం ఇండిపెండెంట్గా స్వతంత్రుడిగా జీవించాలనే కోరికని, నేనే ప్రభువు అనేది మనం ఈ శ్లోకాల్లో తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ఏ, నిజమైన శరణం మనకి ఏంటి, కృష్ణుని ఆశ్రయమే మనం నిజమైన శరణాగతి అని తెలుసుకోగలుగుతాం. సో అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి, సత్సంగం. ఇప్పుడు నారద ముని ప్రాచీన భవిష్యత్తుకి మంచి బోధన చేస్తాడు. అతని సాంగత్యం దొరకడమే అతని గొప్ప వరం అన్నట్టు, కృష్ణుడు ఇచ్చిన గొప్ప వరం. సో మనము ఆ, జీవ ఎప్పుడు కృష్ణదాస్, ఈ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. సో మనం లైక్ ఈ పురంజనుడి ప్రయాణం, జీవాత్మ యొక్క భౌతిక ప్రపంచంలో ఒక ప్లేస్ కోసం వెతుకుతుండు, ఇవ టైం అంతా వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. అంతా వేస్ట్, బికాజ్ దొరకదు అది. సో నిజమైన ఆశ్రయం కృష్ణుని శరణాగతిలోనే ఉందనేది మనం ఇంపార్టెంట్గా టేక్ అవే పాయింట్. సో నెక్స్ట్ శ్లోకాలో స్టోరీ కంటిన్యూ అవుతుంది. పురంజనుడు ఇంద్రియ సుఖాల కోసం అపారమైన కోరికలు కలిగి ఉన్నాడు. సో అతనికి సెన్స్ గ్రాటిఫికేషన్ చాలా ఎక్కువ అన్నట్టు. అందువల్ల భూమి అంతా తిరుగుతున్నాడు. అతని కోరికలు నెరవేరే స్థలం ఎక్కడైనా దొరుకుతుందా, ఎక్కడ చూసినా అతనికి డిస్సాటిస్ఫాక్షనే, అసంతృప్తియే ఉంది. సో దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి, శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో ఏముంది అని చూద్దాము. సో మెయిన్గా ఏంటంటే, ఏ జీవాత్మ ఏ శరీరం పొందినా, ఏ స్థితిలో ఉన్నా అతనికి ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకదు. సింపుల్. ఇది వన్ లైన్లో చెప్పాలంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. జీవాత్మ మన ఈ పురంజనుడిది మనం స్టోరీకి ఈ అన్వయించుకుంటే, మనము ఈ శరీరం అనేది పురము, జీవాత్మ మన సోల్ ఈ పురంజనుడు అన్నట్టు. సో మన ప్రయాణం ఈ జన్మల చక్రం, అంటే ఈ బర్త్ డెత్ లైఫ్ సైకిల్లే మన చక్రం, దాంట్లో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. సో దీంట్లో ఒక శ్లోక, శ్రీల విద్యాపతి అని ఒక గ్రేట్ వైష్ణవ్ సాంగ్ పాడాను అన్నట్టు. ఒక 5 శ్లోకాస్ ఉన్న ఈ వర్స్ అన్నట్టు. తల తతాల సైకతే అనే సాంగ్ పేరు. ఇది ఆయన మైథిలి భాషలో ఉందంట అది. తా తల సైకతే భారీ బిందు సమ సుతమిత రమణి సమాజే తోహే విసరే మన తహే సమర్పల అబ్ మజ అబ్ మజుహు హబో కోన్ కాజే. సో ఇందులో ఏం చెప్తున్నా అంటే, పోయట్ విద్యాపతి, నేను లైక్ అంటే నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూశాను. నేను కంప్లీట్గా మర్చిపోయాను, కృష్ణుని మర్చిపోయాను. సో నా మైండ్ అంతా ఈ ఫ్యామిలీకి, అంటే ఉమెన్, చిల్డ్రన్, ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. సో నాది ఎలా ఉంది అంటే, ఎడారి అంటే బీచ్ దగ్గర, హాట్ శాండ్ దగ్గర ఒక డ్రాప్ పడితే ఏమైపోతుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇమీడియట్గా అది వాటర్ వేపర్గా అయిపోతుంది. సో అలాంటి పరిస్థితి నాది అని చెప్తున్నాడు అన్నట్టు. సో నేను ఇట్లాంటి దాని నుంచి ఎలా బయటకు వెళ్తాను, ఇలాంటి గ్రేట్ మిజరీ నుంచి నేను ఎలా రిలీవ్ అయ్యగలుగుతాను, హౌ కెన్ ఐ పాసిబుల్లీ బీ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ గ్రేట్ మిజరీ అని అడుగుతున్నాడు అన్నట్టు ఆ పోయట్. సో మన ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అలా ఉంటుంది.
ఇప్పుడు ఎడారిలో మనకు ఒక్క నీటి బొట్టు సరిపోదు. సహారా లాంటి డిజర్ట్ అంటారు, బిగ్గెస్ట్ డిజర్ట్ ఇండియాలో. లైక్ ఆ ఎడారిలో ఒక్క చుక్క నీళ్ళు పడితే అది సరిపోదు. అది అక్కడ దాన్ని హాట్నెస్ తగ్గించాలంటే ఆల్మోస్ట్ సముద్రాలు పారాలి అక్కడ, అంత హాట్గా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇంద్రియ సుఖం కూడా ఎడారిలో నీటి బొట్టు లాంటిదే. ఇంద్రియ సుఖం ఏంటి, ఈ మన పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద్ గారు ఈ వాక్యాన్ని తా- తాత తాతాల సైకతే వారి బిందు సమ. సో ఎడారిలో ఒక నీటి బొట్టు పడితే దానివల్ల దాహం తీరదు. సో అలాగే భౌతిక సుఖాలు ఎంత వచ్చినా జీవాత్మ తృప్తి రాదు. సో ఎన్ని సుఖాలు మనం తెచ్చుకున్న, లైఫ్ లావిష్గా చేసుకొని లగ్జరీగా చేసుకున్నా కూడా ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు ఎప్పుడు మిస్సింగ్ ఫీలింగే ఉంటుంది. బికాజ్ మనది పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ ఈజ్, మనం ఆల్వేస్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ కాబట్టి మనం సర్వీస్ చేయాలి, కృష్ణకు సర్వీస్ చేయాలి. సో అది మనం చేయకుంటే మనం సాటిస్ఫాక్షన్ పొందలేం, తృప్తి రాదు. సో మనం ఎందుకు ఆ తృప్తి కోసం వెతుకుతుంటాం? మనం కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. కృష్ణ సచ్చిదానంద విగ్రహ కదా. సో మనకు కూడా ఆ సచ్చిదానందం రావాలనుకుంటాం, బికాజ్ మనం కూడా పార్ట్ అండ్ పార్సల్, ఎటర్నల్ కదా మనది కూడా. మనకు కూడా టైం ఇమ్మోరియల్ నుంచి మన సోల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం కూడా అదే ఆనందమయ స్థితికి చేరాలనుకుంటాం కాబట్టి, అది భగవంతుని స్వభావం కాబట్టి, ఆ స్వభావం రావాలంటే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిందే, లేకపోతే ఈ మెటీరియల్ మీద రాదు. సో మనం ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవాత్మకు సంపూర్ణ ఆనందం కేవలం కృష్ణ సేవలోనే లభిస్తుంది. సో కృష్ణుడి నుంచి వేరైతే ఈ జీవాత్మ ఎంత ప్రయత్నించినా కూడా, ఎంత ధనం సంపాదించినా, ఎంత మంచి కుటుంబం సంపాదించినా, ఎంత ప్రేమ సంపాదించినా, శరీర సుఖాలు ఎంత అనుభవించినా అవి ఏవి తృప్తిని ఇయ్యలేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడి నుంచి దూరం అయినప్పుడు, వేరైనప్పుడు. సో కాబట్టి మనం ఇంకా దాని ఫలితం ఏంటి, ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అయితే ప్రభుపాద్ గారు చాలా లైక్ మన ఒక్కొక్క సెన్స్ ఆర్గాన్కి, ఒక్కొక్క స్పీసీస్లో ఒక్కొక్క ఉదాహరణ చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఒక జింక సంగీతానికి, ఆ సౌండ్కి ఆకర్షితులవుతుంది. సో కొందరు వేటగాళ్ళు సంగీతం, ఫ్లూట్ వాయించడము, ఏదో అదేదో మామూలుగా నోట్తో సౌండ్ చేయడం, సంథింగ్ వాళ్ళు యూజ్ చేసి ఆ సౌండ్కి ఆ డియర్స్ అట్రాక్ట్ అయ్యి ఆ వేటగాడికి కనబడడం వల్ల అవి చంపబడతాయి వాళ్ళతోని, లైక్ వేటాడతారు వేటగాడు. సో ఇప్పుడు ఒక్కొక్క అంటే ఇప్పుడు మనకు 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా. సో 5 సెన్స్ ఆర్గన్స్లో ఇప్పుడు సౌండ్ గురించి చెప్పాం, శబ్దం అంటే ఈ జింక గురించి చెప్పాం. సో అది స్వీట్ మ్యూజిక్కి అట్రాక్ట్ అవుతుంది. దాన్ని వేటగాడు ఎక్స్ప్లాయిట్ చేసి అలాంటి మ్యూజిక్ ప్లే చేయడం వల్ల అది దొరకడం, కనబడడం జరుగుతుంది. దాంతో బాణం వేస్తాడు. సో ఇంకోటి ఏంటి, స్పర్శ అంటే టచ్. సో ఎలిఫెంట్కి ఈ టచ్ చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో మేల్ ఎలిఫెంట్ని ట్రాప్ చేయాలంటే ఫీమేల్ ఎలిఫెంట్తో టచ్ చేసేసి ఆ టచ్తో వల్ల అది ఒక పిట్లో, అంటే ఇప్పుడు గుంట తీసి పెడతారు అన్నట్టు, అది ఆ ఫీమేల్ ఎలిఫెంట్ కోసం వస్తూ ఉంటుంది, అది గుంటలో పడిపోతుంది. తర్వాత ఇక మనకు తెలుసు మావిటోటి ఎట్లా దారుణంగా దాన్ని స్టార్వ్ చేపిస్తాడు, ఎలా దాన్ని లొంగ తీసుకుంటాడు అనేదంతా మనం ముందు కృష్ణవేణి ప్రభు చాలాసార్లు చెప్పారు. సో దానికి ఉన్నది మెయిన్గా ఏంటంటే టచ్తోని అది ఆ, ఏ- ఆ, దాన్ని సరెండర్ అయిపోతుంది. తర్వాత మనం ఫిష్ గురించి చేసాం, ఈ టేస్ట్ ఫిష్. సో మనం ఈ ఫిష్ ఏంటి చేస్తుంది, ఇప్పుడు మనం ఇక్కడ అమెరికాలో చాలా చూస్తుంటాం, ప్రతి వాటర్ ఇక్కడ ఏదైనా సరస్సులు ఇట్లాంటివి ఉన్న దగ్గర చాలామంది ఫిషింగ్ చేస్తుంటారు. దానికి ఏం చేస్తారు, ఒక బెయిట్, ఒక దానికి మంచి అట్రాక్టివ్ ఫుడ్ పెట్టి దాని వెనకాల అది హుక్ ఉంటుంది, అది పెట్టేసి నీళ్ళలో వదిలేస్తారు. ఆ హుక్ తలగంగానే ఆటోమేటిక్గా వీడికి తెలిసిపోతుంది, ఇమ్మీడియట్గా లేపుతాడు. సో దాంతో ఆ ఫిష్ పట్టుకుంటాడు ఈ పర్సన్.
సో ఆ ఫిషింగ్ చేస్తుంటారు, మనం చాలాసార్లు చూస్తాం. సో అది టేస్ట్కి వశం అయిపోతుంది. సో దాన్ని రెసిస్ట్ చేసుకోలేక అది అందులో హుక్ ఉన్న సంగతి కూడా అది గ్రహించలేక అది తినాలనే ఆశతోని అది మింగేయడం వల్ల అది హుక్ అందులో ఉంటుంది, టక్మని లేపేవరకల్లా బాడీతో పైనకి లేస్తుంది. సో ఆ విధంగా దాన్ని డెత్ అది కొని తెచ్చుకుంటారు. సో అది ఇంకా రూపం మామూలుగా మనం ఫైర్కి రూపం ఉంటుంది. సో ఈ చిమ్మట పురుగులు అని ఉంటాయి, అవి ఏం చేస్తాయి అంటే లైట్ దగ్గరకు వచ్చేసి ఆ బ్రైట్నెస్కి అట్రాక్ట్ అవుతాయి, ఆ షేప్కి అట్రాక్ట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ వేడికి అవి ఇన్స్టెంట్గా చనిపోతాయి, కింద పడిపోతాయి, చాలా పురుగులు చనిపోతాయి. సో దానికి ఆ వీక్నెస్ అన్నట్టు, ఆ లైట్కి ఆ వెలుతురికి అట్రాక్ట్ అవుతాయి. సో అది రూప అన్నట్టు. ఇంకోటి గంధ, ఇది స్మెల్. ఫిఫ్త్ ఇది మనం చూస్తాం, ఎన్నో బీస్, ఇన్సెక్ట్స్ ఇవి ఫ్లవర్స్ని లైక్ సర్టెన్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఆ ఫ్రాగ్రెన్స్ వల్ల. సో ఆ ఇన్సెక్ట్స్ అందులో వచ్చినప్పుడు ఆ ఫ్లవర్ మూసుకుపోతుంది, క్లోజ్ అయిపోతుంది, అప్పుడు ఇంకా అది ఆ ఇన్సెక్ట్ చనిపోతుంది. సో అలా ఈ స్మెల్తో కూడా ఎన్నో ప్రాణులు చనిపోతున్నాయి. సో మనం ఇవన్నీ ప్రభుపాద ఎందుకు ఇందులో ఐ థింక్ 3 ఇచ్చారు, నేను ఇంకో 2 యాడ్ చేసి చెప్పాను, 5 సెన్సెస్ ఉన్నాయని. సో అందులో మనకు తెలిసింది ఏంటి, ఒక్కొక్క స్పీసీస్ ఒక్కొక్క సెన్స్ ఆబ్జెక్ట్ మీద మనకు 5 సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ, ఆ, మీకు గుర్తుండే ఉంటాయి అందరికీ 5 సెన్స్ ఆబ్జెక్ట్స్లో. సో ఇప్పుడు 5 గురించి మాట్లాడాము. ఫస్ట్ మనం ఏం మాట్లాడాము, సౌండ్ గురించి మాట్లాడాము, తర్వాత స్పర్శ గురించి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 మాట్లాడాం. సో దీంట్లో మనకు 5 ఎగ్జాంపుల్స్ వచ్చాయి. కానీ మన హ్యూమన్స్లో ఈ 5 ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. అంటే మనకు డేంజర్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ స్పీసీస్లో ఓన్లీ ఒకటే డామినేటెడ్ ఉంది, మనకు 5 రెట్లు ఎక్కువ డేంజర్, బికాజ్ మనకు 5 సెన్సివ్ ఫుల్లీ యాక్టివ్. సో మనం ఏ ఒక్క దాంట్లో వీక్ అయిపోతే అందులో పడిపోతాం, ఇంకా రియలైజేషన్కి ఇంకా ఛాన్సే లేదు, సెన్స్ గ్రాటిఫికేషన్లో పడిపోతాం. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనం ఈ శ్లోకం నుంచి అర్థం చేసుకోవాలి. జనరల్గా ఇవి లైక్ నాకు ఈ కపిలదేవు దేహూతికి చెప్తాను, 3rd క్యాంటోలో వచ్చింది, 26th చాప్టర్ అనుకుంటా. దీంట్లో ఇవన్నీ మనకు చెప్తాడు అన్నట్టు, ఈ ప్రకృతి, మహాతత్వ, అహంకారము, ఇవి మన ఫ్రైస్, పంచ మహాభూతాస్ ఏంటి, పంచ తన్మాత్రలు ఏంటి, ఆ, కర్మేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి, ఇవి అంతఃకరణ, మనసు, ఇవన్నీ 24 ఉంటాయి అన్నట్టు. సో అది మనం ఆ చాప్టర్లో తెలుస్తాం అనుకుంటా. సో బట్ ఎనీయో మనకు బ్యాక్ టు మన పాయింట్ ఏంటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం తెలుసుకోగలిగాం. సో మానవ శరీరం అన్ని ఇంద్రియ సుఖాలు ఉన్న చివరికి నిరాశే మిలుగుతుంది. సో మనిషి శరీరంలో అన్ని ఇంద్రియాలకు అవకాశాలు ఉన్నాయి, అన్ని చెప్పాను కదా, 5కి 5 ఫుల్ ఎక్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఇంకా ఎక్కువ బంధనంలో పడతామని మనకు అర్థమవుతుంది. సో మనకు ఈ మానసిక ఒత్తిడి, అసంతృప్తి, నిరాశ, విసుగు, ఇవి మనకు వస్తున్నాయి అంటే డెఫినెట్గా మనకి ఇంద్రియ సుఖం మీద చాలా ఆసక్తి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక సుఖం అనేది బంధనము. సో మనం ఇంద్రియ సుఖం కోసం ప్రయత్నించడము, మనము బంధనాన్ని పెంచుకుంటున్నాం. అంటే ఒక గొలుసుతో కట్టేయడం కాకుండా ఇంకో గొలుసుతో. సో ఎన్ని కోరికలు, ఎన్ని సుఖాలు కావాలనిపిస్తే అన్ని బంధనాలు మనం వేసుకుంటున్నాం. సో ఎన్నో చైన్లతో టై చేస్తే అది తీసుకోవడం కష్టమవుతుంది. సో అంత గట్టిగా అయిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే లైక్ లైక్ అదేదో అంటారు కదా, ఇప్పుడు కారాగారాలలో ఒక కారాగారంలో ఇంకో కారాగారం అట్లా లేయర్స్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ఇంద్రియ సుఖం గురించి ప్రయత్నిస్తే మాత్రం ఈ చిక్కులలో జీవాత్మ పడిపోతాడు. సో మనం డైరెక్ట్గా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈ భౌతిక సుఖము ఎప్పుడు కంప్లీట్ కాదు, ఇది ఎడారిలో నీటి బొట్టు లాంటిదే. డెజర్ట్లో 1 డ్రాప్ పడితే అది ఇమీడియట్గా వేపర్ అయిపోతుంది, అది సరిపోదు, దాని దాహాన్ని తీర్చలేదు. కాబట్టి ఇది మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ రాదు.
కంప్లీట్ బ్లిస్ రాదు. ఓన్లీ కృష్ణుడి పాద సేవ, లోటస్ ఫీటే మనకు వస్తుంది. మనం సర్వెంట్ అనేది గుర్తు చేసుకొని ఆయన చేయడం. సో జీవాత్మ స్వభావం ఏంటి, మన న్యాచురల్ టెండెన్సీ ఏంటి, ఆనందం. సో అది కృష్ణ సేవలోనే లభిస్తుంది, ఆనందం కానీ కృష్ణ సేవ. సో ఇంద్రియ సుఖం మనకు బంధనం అనేది తెలుసుకున్నాం. సో మన మానవ జన్మకు విముక్తి ఒకటే ఈ భక్తి పోతేనే, ఆత్మ సాక్షాత్కారం సాధిస్తేనే మనకు కృష్ణ సేవతోనే నిజమైన తృప్తి పొందుతుందని మనం ఈ శ్లోకాల్లో సారాంశంగా తెలుసుకోవచ్చు. సో మనం దీంట్లో భగవద్గీత శ్లోకాలు ఆల్రెడీ మనం రిఫర్ చేసే ఉన్నాం. సో భాగవతంలో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఒకటి 5th క్యాంటోలో వస్తుంది, పునరుచిత సర్వనామ్ అని అంటారు. అంటే మళ్ళీ మళ్ళీ చూ చేయడం అన్నట్టు. మళ్ళీ సుఖాలను ఎట్లా అంటే నువ్వు బబుల్ గమ్ లాగా. సో ఒకసారి చూ చేస్తాం, మళ్ళా చూ చేస్తాం, అలానే అన్నట్టు. సో మనం ఈ భౌతిక సుఖాని కోసం పాతదాన్ని మళ్ళీ మళ్ళీ నమలడం లాంటిది అన్నట్టు. సో అది ఎంత చేసినా, ప్రయత్నం చేసినా అది ఎప్పటికీ తృప్తిని ఇవ్వలేదు. నీకు టేస్ట్ తగ్గిపోతుంటుంది, ఏజ్ పెరిగిపోతుంటుంది, అలానే చూ చేస్తున్నట్టే. సో అలాంటిది అన్నట్టు. సో మనం ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ వల్ల సోల్ని సాటిస్ఫై చేయలేము. సోల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ కృష్ణ, సూపర్ సోల్. కృష్ణాని సూపర్ సోల్ కూడా అనొచ్చు. సో కృష్ణ అంత స్పిరిచువల్ ఫామ్. ఆయన బాడీ కానీ, ఆయన సోల్ కానీ, ఆయన మైండ్ కానీ, ఆయన ఇంటెలిజెన్స్ అంతా స్పిరిచువల్. సో మన సోల్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కాబట్టి ఆ స్పిరిచువల్ దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్తో కాదు, ఓన్లీ కృష్ణ డివోషనే మనకు ట్రూ బ్లిస్ ఇస్తుంది. సో భక్తి హి పరమానంద అనేది 12th క్యాంటోలో కూడా చెప్తారు. భక్తి లేకుండా ఆనందం లేదు. మనం తిరుగుతూనే ఉంటాం, ఎన్నో బాడీలు, ఎన్నో ప్లానెట్స్ ఎంజాయ్మెంట్ కోసము, కానీ ఎప్పుడు దొరకదు. నిరాశ ఎదురవుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాని నుంచి మనం రియలైజేషన్ కావాలి, రియలైజేషన్ నుంచి డివోషన్ వస్తుంది, డివోషన్ నుంచి ట్రూ బ్లిస్ వస్తుంది. సో మనం ఈ దాని నుంచి బయటపడాలి. సో మనం ఈ మామూలుగా చూసాం, మనం జడభరతుని కథలో చూసాం. భరత్ మహారాజు ఎలా జడభరతుడయ్యాడు. ఫస్ట్ ఒక్క జింకనే సేవ్ చేయడం వల్ల, జింక పిల్లని సేవ్ చేయడం వల్ల, మమకారం వల్ల అతను మళ్ళా జన్మ, జింక జన్మ, తర్వాత జడభరతుని జన్మ, మళ్ళా ఇవన్నీ చూసాం. సో మనకు ఈ మమకారం, ఇంద్రియ సుఖము ఎంత చిన్నదైనా సరే అది బంధనమే. సో ఆయన విముక్తి కాలేదు. భరత్ మహారాజు రాజ్యాన్ని వదిలేసిన, అన్ని ఆస్టారిటీస్ ఫాలో అయినా, బట్ ఆ లాస్ట్ మూమెంట్లో వానప్రస్థులో ఆ జింక బిడ్డని సేవ్ చేసి దాని మీద మమకారం వల్ల అతను మళ్ళా జన్మలో ఎత్తాల్సి వచ్చింది. సో మనం ఈవెన్ గజేంద్ర మోక్షంలో కూడా మనం చూస్తాము, గజేంద్రుడు సరస్సులో ఎన్నో రాణులతో, ఎన్నో ఏనుగులతో కలిసి సుఖంగా జీవిస్తాడు. కానీ ఒక ముసలి వచ్చి పట్టుకుంటుంది. అతని ఆ భౌతిక సుఖం ఒక క్షణంలోనే పోయింది. బ్లడ్ లీక్ అయ్యి ఆల్మోస్ట్ 1000 years ఫైట్ చేస్తుంటుంది. సో ఎంత బ్లడ్ లాస్ అయి ఉంటుంది సో అనేది మనకు తెలుసు. సో ఆ సుఖం తాత్కాలికమే. సో భౌతిక సుఖం తాత్కాలికం. ఓన్లీ కృష్ణుడిని శరణ్ పొందితేనే ఆ కష్టం నుంచి అతనికి రక్షణ పొందేది. కృష్ణుడిని పిలవంగానే, అంటే మెయింటెనెన్స్, మన విష్ణుని పిలవంగానే విష్ణు వచ్చేసి దాని ముస్లిని చక్రంతో చంపారు. సో మనం చూసామన్నట్టు ఎంత సుఖమైనా తాత్కాలికమే. తర్వాత అదే అనుభవించాడు. ముసలి కాలు పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు పడిన బాధ మన అందరికీ తెలుసు, గజేంద్రుడు పడిన బాధ. సో కాబట్టి ఈ దీంట్లో అది ఉండదు. సో చాలా మనం తెలుసుకుంటూనే ఉండాలి ఇట్లాంటివన్నీ భాగవతంలో ఉన్న శ్లోకాలు చూస్తుంటే. సో సో భక్తి వినోద్ ఠాకూర్ మీచే రే వసే యాచ్చ బసే, జీవాత్మ మాయ తరంగాల్లో తేలిపోతుంది అని మనం చూసాము. తర్వాత ఫైనల్గా మనం కంక్లూడ్ చేయాలనుకుంటే, మనము ఒక కృష్ణ డివోటీస్ లాగా మనము ఏం నేర్చుకోవాలి, ఏం లెసన్స్ నేర్చుకోవాలి. మనకు పర్ఫెక్ట్ ప్లేస్ లేదు, వెతికినా వేస్ట్. పర్ఫెక్ట్ ప్లేస్ ఈ మెటీరియల్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో దొరకదు. భౌతిక ప్రపంచంలో సంపూర్ణ సుఖం లేదు.
ఇంద్రియ సుఖం అనేది ఆల్వేస్ అన్సాటిస్ఫాక్షనే, అసంతృప్తియే. కోరికలు నెరవేరినా మళ్ళీ వేరే కోరికలు వస్తాయి, అవి తృప్తి చెందేదే లేదు. సో మనం శరణాగతి, కృష్ణుని శరణాగతితే నిజమైన ఆశ్రయం అని తెలుసుకోవచ్చు. నేను చాలా పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎన్నిసార్లు ఏంటి అన్నిసార్లు మనకు గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు సత్సంగం కూడా అదే మన జీవితాన్ని రక్షిస్తుంది. ఇక్కడ నారదుడి సత్సంగం వల్ల, నారదుని ఉపదేశం వల్ల ప్రాచీన భార్య ఇది కూడా ఆ, జీవితం మారిపోతుంది. సో అతను తెలుసుకోగలుగుతున్నాడు. సో మనం నేర్చుకోవాల్సిన యాజ్ ఎ గృహస్థ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ, ఈ గృహస్థ ఆశ్రమం భక్తి కోసం కానీ ఇంద్రియ సుఖం కోసం కాదు. సో మనం కూడా పురంజనులాగా ఇంద్రియ సుఖం కోసం వెతికితే అసంతృప్తి మెలుగుతుంది. కుటుంబం అంతా కృష్ణ సేవకు వేదిక లాగా మార్చుకొని కుటుంబంలో భక్తి పెంచేస్తే అలాంటి స్థలమే మనము తీసుకురావాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేయగలగాలి, కుటుంబంతో కృష్ణ సేవ చేసేదని. అదే మనం నిజమైన స్థలాన్ని వెతకడం అన్నట్టు, పెంచేదే మన స్థలం అన్నట్టు. సో మన కోరికలను నియంత్రించుకోవాలి. ఎన్ని కోరికలు ఉంటే అన్ని బాధలు పెరుగుతాయి. సో కోరిక ఉందంటే బాధ పెరుగుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. మనము ధనం కానీ, పెద్ద హౌస్ కానీ, ఫెసిలిటీస్, లగ్జరీ లైఫ్, ఇవన్నీ టెంపరీ. ఇవన్నీ మనము కృష్ణుడి సేవలో యూజ్ చేస్తేనే మనకు లాభం ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఈరోజు మనం నేర్చుకున్న ఈ 2 శ్లోకాల్లో ఆ, ఈ జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, అసంతృప్తితో ఉంటాడు, ఇంద్రియ సుఖాల అన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు, జీవితాన్ని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సుఖాలు వల్ల వ్యర్థమైపోతుంది అతని జీవితం. సో పురంజనులాగా మనం కూడా స్థలం మార్చిన, ఉద్యోగం మార్చిన, సంబంధాలు మార్చిన, సుఖాలు పెంచిన తృప్తి రావు. ఎందుకంటే ఆ నిజమైన తృప్తి మన కృష్ణ సేవలోనే ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. అది కృష్ణ శరణాగతి పొందితేనే, సత్సంగం వల్ల, భక్తి వల్లనే వస్తుంది. సో అది ఈ రోజుతో నేను దాంతో క్లోజ్ చేస్తున్నాను. ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్, ఎనీ మిస్టేక్స్, ఎనీ హర్ట్ చేసినా ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ డివోటీస్. హరే కృష్ణ. ఎవరికైనా ఎనీథింగ్ దే వాంట్ టు యాడ్, ఎనీ స్టోరీస్ వాంట్ టు షేర్ ఇన్ రిలవెంట్ టు దిస్ శ్లోకాస్, ఈ శ్లోకాస్ సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. Thank you, Prabhu. It was a great session once again. Thank you. I mean, nothing to add, nothing to, it was very impressive. It's, thank you. And we learned a lot about, same fate, right? We also have the same. We are all living in this body and we're looking for the best place, best things to have. And Puranjan's katha is going to give us a lot of very interesting as we move along. And so it's a great start to describe what he's looking for and what really gives us true happiness, so. And you did a great job. Thank you. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. ఇప్పుడు స్టోరీ జస్ట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ స్టోరీ, ఈ చాప్టర్ అంతా అదే స్టోరీ కంటిన్యూ అవుతుంది. సో చాలా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు. అది ఇది మన స్టోరీ అనుకొని వినొచ్చు. సో చాలా మంచిగా ఉంటుంది. ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. అదే మీరు డైలీ అన్ని రిపీట్ చేస్తున్నారు చాలా. అదే ఎందుకంటే మనం ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతానే ఉంటాము. మళ్ళీ మన డైలీ డెత్ ఆవిడ కొటేషన్ దేవహుతి. మనకి ఇంతకు ముందు అయిపోయిన లెసన్స్ లో దేవహుతి స్టోరీలో వచ్చినప్పుడు, హలో సౌండ్ కట్ కట్ అవుతుంది ప్రభు, రావట్లేదు మధ్యలో. ఓకే ఓకే ఓకే. అదే దేవహుతి దాంట్లో
ఆవిడ చెప్తుంది కదా దేవహూతి స్టోరీలో, లైఫ్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ద డెత్ అని. అవును. యా, అది నాకు ఇవాళ మీరు చెప్తున్న క్లాసు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది వాళ్ళ. యా, సో వాళ్ళ కొడుకు మనం అదే ఈ జన్మలో చేసే పనులన్నీ మనం నెక్స్ట్ జన్మకి పునాది అంటారు కదా. సో సో మనం ఈ జన్మలో ఏమేం చేస్తామో మన నెక్స్ట్ జన్మ ప్రిపరేషన్ గురించి ఇదంతా మనం చేసుకుంటా ఉంటాం కాబట్టి మనం వేసే ప్రతి స్టెప్ అంటే ఇక మన భగవద్గీత భాగవతం తెలిసిన తర్వాత కూడా ఇట్లా భౌతిక ప్రపంచంలోనే ఉంటూ చేసుకుంటే ఇంకా అది మన జన్మని ఏదో చెప్తారు చూసారా, ఆత్మహత్య అని. ఆత్మహత్య అంటే అదే సోల్ మన ఉరేసుకుంటే ఒక్కసారే మనం ఆత్మను చంపేసామంటారు కదా. మన పెద్దోళ్ళు పెట్టారు కదా దానికి ఆత్మహత్య అని. ఎందుకు పెట్టారంటే మన ఆత్మను మనం ఒక్కసారి చంపేస్తున్నాం అంతే. కానీ ఇట్లా మనం భగవద్గీత భాగవతం తెలిసిన తర్వాత కూడా మనం గనక ఇట్లా చేస్తే మన ఆత్మని కొంచెం చంపి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నరకలోభంలో మళ్ళీ అక్కడ బాధలు పెట్టి మళ్ళీ కిందకు వచ్చి మన ఆత్మని మనం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళకోకుండా, ఏదో ఒక తెలుగు సాంగ్ ఉంది, కొంచెం వేడి కొంచెం జలుబు, ఇదంతా చూసారా ఒక సాంగ్ కూడా ఉంది. సో అట్లాగే మన ఆత్మని మనం సగం సగం చంపి సగం సంతోషపెట్టి సగం చంపి ఇదే దానికన్నా ఒక్కసారి ఈ ఆత్మహత్యే పాపం అంటారు. యాక్చువల్గా మన భగవద్గీత భాగవతం తెలిసిన తర్వాత ఈ విధంగా మన ఆత్మని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకోకుండా ఇక్కడే పాపాలు చేసుకుంటూ మన ఆత్మని ఇంకా బాధ పెట్టడం అనేది ఇంకా భయంకరమైన దాన్ని నేను ఎక్కడో ఇట్లా చెప్తుంటే విన్నాను. అది కూడా యాడ్ చేద్దాం అనిపించింది. సో ఏదేమైనా కానీ ఇవాళ మీ క్లాసులో అన్నీ మీరు రిపీట్ చేశారు. చాలా అంటే ఒకసారి రిమైండ్ చేస్తే మనకి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో పడుకోకుండా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ ప్రభు. ఇది మన కథే కదా, సో అందరు రిలేట్ అవుతారు. ఈ శ్లోకాల్లో ఉన్నది నేను అదే చెప్పడానికి ట్రై చేశాను. ఇందులో చాలా రిఫరెన్సెస్ వాడారు అన్నట్టు ప్రభుపాద్ గారు. భాగవతం ఈరోజు భగవద్గీత శ్లోకాలన్నీ యాక్చువల్లీ పర్పోర్ట్లో ఉన్నాయి. నేను కొత్తగా ఆలోచించి నేను ఇది మనకు సెట్ అవుతుందా లేదా అనేది ఏమి లేదన్నట్టు. సో సో ఆయన ప్యూర్ డివోటీ కాబట్టి ఇవన్నీ మనకు ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విధంగా అర్థం చేసుకుంటే మనం భక్తిలో ముందు పోతామని చెప్పాడు కాబట్టి అదే మనం రిపీట్ చేసుకుంటున్నాం. సో ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేకుంటే వీ కెన్ ఎండ్ ద కాల్. సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. या थैंक यू माता जी. हरे कृष्णा. थैंक यू प्रभु. हरे कृष्णा. थैंक यू प्रभु. हरे कृष्णा.